హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి యమ్మీ అండ్ క్రిస్పీ టేస్టీ బనానా చిప్స్. ఎలాంటి స్లైసర్ లేకుండా, ఎలాంటి చిప్స్ కట్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా మనం బనానా చిప్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటాయి. స్నాక్స్ లాగా వీటిని ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 3 రా బనానా తీసుకుంటున్నాను. ఇలా పచ్చి బనానాని 3 తీసుకొని సైడ్‌లకి కట్ చేసుకొని వీటిని వాటర్ వేసుకొని బనానా మునిగేంత వరకైతే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే టైం పడతది ఇవి ఉడకడానికి. ఆ ఒగరు అనేది ఆ పచ్చిదనం పోయేదాకా వీటినైతే ఉడికించుకోవాలి. మనకి 10 మినిట్స్ తర్వాత ఒకసారి చాకుతో గుచ్చుకొని చూస్తే అర్థమైపోతది ఉడికినాయా లేదా అని. లేదంటే ఇవి మనకి పైన తొక్క అనేది కలర్ అయితే ఇలా చేంజ్ అయితది. ఇలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ తీసుకొని వీటిని ఇప్పుడు ఇలా చాకుతో అయితే ఘాట్లు పెట్టుకొని ఈ తొక్క మొత్తం పీల్చేసుకోవాలి. మనం డైరెక్ట్ తీస్తే గనక తొక్క అనేది బనానాకే అతుక్కుంటది. అందుకని చాకుతో ఘాట్లు పెట్టుకొని తీస్తే తొక్క అనేది మనకి ఈజీగానైతే ఊడొచ్చేస్తది. ఇలా మూడింటికి తొక్క తీసేసి ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనమైతే చాకుతోనే సింపుల్‌గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సైడ్‌లకి కొంచెం పార్ట్స్ తీసేసుకోవాలి. బ్లాక్‌గా ఉంటది కాబట్టి ఆ బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసి ఇప్పుడు వీటినైతే మనం ఇలా నేను చూపించిన విధంగానైతే కట్ చేసుకోండి. మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు. అలాగని మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా నేను చూపించిన విధంగానైతే ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. స్లైసర్ ఏం అవసరం లేదండి. మనము ఇలా చాకుతోటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలామందికి చిప్స్ అనేటివి స్లైసర్‌తో కూడా సరిగ్గా కట్ చేయరాక చిప్స్ అనేటివి చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వీటినైతే అన్నీ ఇదే విధంగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్‌లో ఉన్నప్పుడే వీటినైతే ఆయిల్‌కి సరిపడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఇవి మనకి చక్కగా ఫ్రై కావు. అందుకే ఆయిల్‌కి సరిపడనే వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ అయితే టైం పడతది ఇవి ఫ్రై కావడానికి. కొంచెం టైం అయితే ఎక్కువగానే పడతది ఇవి ఫ్రై చేసుకోవడానికి. ఇవి 2 సైడ్స్ వీటినైతే ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి కనిపిస్తదండి కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి, కొంచెం గట్టిగా క్రిస్పీగా అయ్యేంత వరకైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా ఆయిల్‌కి సరిపడనే వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్‌లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. చూడండి మనకి ఇలా కొంచెం క్రిస్పీగా పైన కలర్ అయితే కొంచెం చేంజ్ అయితదండి. ఇలా చేంజ్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత వీటినైతే ఒక చిన్న ప్లేట్ ఉంటది కదా! చిన్న ప్లేట్ అయినా, చిన్న బౌల్ అయినా తీసుకొని వీటినైతే ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని ఇలా బనానా ముక్క పైన పెట్టి ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతది. చూడండి ఇలా నేను చూపించిన సైజులో అయితే ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా అప్పలాగా ఒత్తుకున్నట్లయితే మనకి ఇవి ఆయిల్‌లో వేసిన వెంటనే ఇవైతే మనకి పిండి పిండి లాగానైతే అయిపోతాయి. అందుకనే మరీ ఎక్కువనైతే గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా పల్చగానైతే ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అదే ఆయిల్‌లో వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడే వీటన్నింటిని కూడా వేసుకోవాలి. ఫ్రైకి సరిపడనే వేసుకొని ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా ఫ్రై అయితాయి. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసుకొని ఇప్పుడు వీటిని మనం 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కాలడానికి కూడా చాలా టైం పడతది. ఒక 5 మినిట్స్ అయితే టైం పడతది. గ్యాస్ ఫుల్ పెట్టుకొని వీటినైతే ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటది. అలాగే మనకి తొందరగానైతే ఇవి ఫ్రై కావు. గ్యాస్ ఫుల్ పెట్టి వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చుకోవు. ఇవి మనకి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా ఇవి మనకి చేదైతే వస్తది. అందుకనే ఇలా నేను చూపించిన కలర్‌లో బ్రౌన్ కలర్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ అయినా లేదంటే ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా వేసుకొని 2 సైడ్స్ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా
ఈవెన్‌గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఇలా అన్నింటి మీద వేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో వేసుకొనైతే పక్కన పెట్టుకోవాలే. వీటిని ఇలా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటది. క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్‌గా ఉంటాయండి ఈ బనానా చిప్సు. ఇప్పుడు వీటిపైన అయితే నేను కొంచెం సాల్టు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటది. అందుకని నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం చాట్ మసాలా లేదంటే ధనియా పౌడరు లేదంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే చాట్ మసాలా వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి పైకి కిందికి వేసుకొని సాల్ట్ అలాగే కారం మంచిగా పట్టేలాగానైతే ఇలా మిక్స్ చేసుకోవాలే. ఇప్పుడు వీటిని వేడి వేడిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత తింటే ఇంకా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్‌కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా బనానాతో హెల్తీగానైతే ఇలా చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి స్లైసర్ కానీ చిప్స్ లాగా కటింగ్ చేయాల్సిన పనైతే లేదండి. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.